న్యూ ఇయర్ వచ్చింది. ధర్మాన్ని కాపాడే మనము, సంస్కృతిని కాపాడే మనము, హిందుత్వాన్ని సజీవంగా ఉంచుకోవాలని చెప్పి తపన పడే మన ఇళ్లలో మదర్స్ డేనా, ఫాదర్స్ డేనా, లవర్స్ డేనా, ఫ్రెండ్షిప్ డేనా, ఏంటి దినాలు మన ఇళ్లలో ప్రవేశిస్తుంటే మనం కూడా దాన్ని సంబరం చేసుకుంటున్నామా? ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి ఒక చేత బట్టలు పెడతామా? మదర్స్ డే సందర్భంగా అమ్మగారికి ఒక చేత బట్టలు పెడతామా? ఇదే మనం నేర్పించిన సంస్కృతి, ఇదే మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఈ విషయాన్ని నేను ఈ మధ్య నారాయణ కాలేజీలో ఉపదేశిస్తే ఒక విద్యార్థిని వేసి అడిగింది, మా మామూలుగా వాళ్ళ అన్నయ్యనో మామయ్యనో పిలవరు కదా, అంకుల్ అంకుల్ నాకు సమస్య ఉంది అన్నాడు. ఏందమ్మా అన్నాను. తప్పే ఉంది, మదర్స్ డే పేరుతో ఫాదర్స్ డే పేరుతో ఒక రోజు తల్లిదండ్రులను పూజించుకుంటే తప్పే ఉంది అని అన్నారు. అమ్మా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక రోజా? ఎవరో అన్నారంట, అమ్మా అవసరమైతే నా చర్మాన్ని ఒలిచి చెప్పులు కానీ కుట్టిస్తానమ్మా అని. ఆ తల్లిదండ్రులంట, ఆ చర్మం కూడా నేను ఇచ్చిందే కదా, పడాయి కూర్చో అని గమనించారా చర్మం? అటువంటి తల్లికి తండ్రికి ఒక రోజు ఏంటి తల్లి అని చెప్తే, మరి ఎట్లా మీరు ఒక రోజు కావాలంటే నీకు ఒక రోజు తప్పనిసరిగా కావాలనుకుంటే భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక రోజుని ఎన్నుకో. 364 రోజులు తల్లిదండ్రులను పూజిస్తూ 365 రోజులు ప్రత్యేకంగా తల్లినో పూజించాలంటే గుడ్డివారైనటువంటి చూడలని తెలిసినప్పటికీ కూడా తమ తల్లిదండ్రులు కావుడిలో యావత్ భారతదేశం, యావత్ హిందూ దేశంలో పుణ్యక్షేత్రాలను చూపించినటువంటి శ్రవణ కుమారుడి జన్మదినాన్ని నీకు అవసరమైతే తల్లి రోజు భారతీయ మూలాలు కావాలి. ఇక్కడ పండుగ చేసుకోవాలంటే నీకు స్నేహితులు ఒక రోజు కావాలంటే శ్రీకృష్ణుడు కుచేరుడు కన్నా ఈ సృష్టిలో స్నేహితులు ఉన్నారా? కుచేరుడు జయంతిలో, శ్రీకృష్ణుడు జయంతిలో ఫ్రెండ్షిప్ డేగా చేసుకుంటాం. ఈ సంస్కృతిని కాపాడుతాం. లవర్స్ డే కావాలి అంటే దుష్యంతుడు శకుంతల కన్నా కూడా ఈ సృష్టిలో ప్రేమికులు ఉన్నారా? ఒక దుష్యంతుడు జన్మదినంలో, శకుంతల జన్మదినంలో ప్రేమికులు రోజుగా చేసుకుంటాం. భారతీయ మూలాలు లేనటువంటి పండగలకి మనం దూరంగా మనం ఉండాలి, మన పిల్లలను ఉంచాలి. కాబట్టి హిందూ బంధువులరా, హిందూ సంఘటన హిందువులను ఐక్యము చేయడం అంటే ఆవేదన పూరితంతో, ఆవేశపూరితంతో జరిగేది కాదు, ఆలోచన పూరితంతో జరగాల్సిన పని. ఆలోచనతో కూడిన ఆవేశం కావాలి, ఆలోచనతో కూడిన ఆవేదన కావాలి. అప్పుడు మాత్రమే మనం హిందుత్వాన్ని సజీవంగా నిలబెట్టుకోగలం. ఈ దేశాన్ని 1000 సంవత్సరాల పాటు పరాయి పాలకులు పరిపాలించారు. కానీ ఈ దేశపు మూలాలైన హిందుత్వాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోతే సజీవంగా కాపాడుకోగలిగాం. ఎందుకోసమంటే కాషాయం ధరించినటువంటి సన్యాసులు ఎంతో మంది ముందుకు వచ్చి మనకి మార్గదర్శనం చేశారు కాబట్టి, మనకి దర్శని దిశని చూపించారు కాబట్టి హిందుత్వాన్ని కాపాడుకోగలరు. హిందుత్వం అంటేనే సర్వే జనా సుఖినో భవంతు. హిందుత్వము ఎవరికి వ్యతిరేకత కాదు, హిందుత్వము మతము కాదు, నా మతము హిందుత్వము హిందువు కాదు. ఇది స్పష్టంగా చెప్తున్నాము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆలోచన కూడా ఇదే. నా మతము హిందువు కాదు, నా మతము వైష్ణవము, నా మతము శైవము, నా మతము ద్వైతము, నా మతము అద్వైతము. మరి హిందుత్వము నా జాతీయత హిందుత్వము. ఈ భూమి హిందుత్వమే, ఈ భూమి హిందుత్వం, ఈ దేశము హిందూ దేశం. కాబట్టి నా జాతీయత హిందుత్వం. ఒక హిందూ సంఘటన, హిందువుల్లో చైతన్యం తీసుకొని రావాలని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం సఫలం కావాలంటే సమరసతను పాటించాలి. వ్యక్తి కనబడంగానే నీ ఏ కులము కాదు, వ్యక్తి కనబడంగానే నీ పేరేమిటి, నీ ఇంటి దైవం ఏమిటి, నువ్వు రోజు దేవాలయానికి పోతున్నావా లేదా, నీ ముఖాన బొట్టెందుకు లేదు, రోజు బొట్టు పెట్టుకో, హిందూ ధర్మం ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరించేది పలకరించి మనం నేర్చుకోవాలి. మన వీధిలో కాలువలు గడిగే వ్యక్తి, మన వీధిలో కాలువలు గడిగే వ్యక్తి, మన ఇంట్లో బట్టలు ఉతికే వ్యక్తి, మన ఇంట్లో వాచి పని చేసే వ్యక్తి, వీరందరినీ మన ఇంట్లో మనతో సమానంగా పీట వేసి కూర్చోబెట్టి భోజనం చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే అప్పుడు మాత్రమే హిందుత్వం నిలబెట్టుకుంటే మనము వేషధారణ మార్చుకొని ప్రతిరోజు దేవాలయానికి పోతే కాదు. హిందుత్వం నిలబడాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నా సోదరులే. కులం మనిషి హిందువులని చాటి చెప్పాలనే భావనని మనం ఎప్పుడైతే సమాజంలో రేకెత్తిస్తామో అప్పుడు ఎవరు కూడా మనల్ని విడదీయలేరు. మనం కలిసికట్టుగా సాధించగలరు. ఏం కోరుతున్నానండి ఈ మధ్య హిందూ చైతన్య వేదికలు?
బంగ్లాదేశ్ లో హిందువుల పేరు జరిగే అరాచకానికి వ్యతిరేకంగా మన నిరసన ప్రదర్శన చేస్తాము అని కోరితే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది వచ్చాం? 30% కూడా వచ్చాడు. చేతులు ఎత్తమని చెప్పమంటున్నారు. చేతులు ఎత్తితే మనకి మీకు అందరికీ బాధ. ఏం కోరుకున్నాం? ప్రాణాలు ఏమైనా కోరుకున్నారా హిందూ చేతుల మీద వాళ్ళు? అరే బంగ్లాదేశ్ లో జరిగే దారుణం ఎటువంటి దారుణం? పసి ప్రాయంలో ఉండే అమ్మాయిని సామూహిక మానభంగం చేసి చెట్టుకి వేలాడదీస్తే తలకిందులు చేసి వేలాడదీస్తుంటే మనం వాళ్ళకి సంఘీభావం చెప్పేదాని కోసం ఒక సంఘీభావ ర్యాలీ చేస్తాం రావాలి అంటే 300, 400, 500 మంది ఏమైపోయింది హిందుత్వంలో చైతన్యం. కాబట్టి అసలు హిందుత్వము ఈ స్థితికి రావడానికి కారణం, అఖండ భారత్ ఖండ ఖండాలుగా నరగబట్టడానికి కారణం ఏంటంటే కశ్మీర్ లో ఏం జరిగితే నాకేమని చెప్పి కన్యాకుమారిలో వాళ్ళు, మధ్య భారత్లో ఏం జరిగితే నాకేమని చెప్పి ఈశాన్య భారతం వాళ్ళు, ఈశాన్య భారత్లో ఏం జరిగితే నాకేమో పశ్చిమ భారతం వాడు భావించడం బట్టి ఈ తల్లి నాది, ఈ భూమి నాది, ఈ సంస్కృతి నాది భావన మనం కోల్పోబట్టి ఈ అఖండ భారతదేశము ఖండ ఖండాలుగా నరకబడింది. మన గాంధారికి పుట్టిన దేశము మన దగ్గర లేదండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. మన తల్లి జానకి సీతమ్మ మాత పుట్టిన దేశం మన దేశంలో మన ప్రజలు లేదండి. నేపాల్ గా మారిపోయింది. మన లవకుశలో లవుడు పరిపాలించిన లవపురి ఈ రోజు మన దగ్గర లేదండి. లాహోర్ గా మారిపోయింది. మనలో వేదన లేదా? మనలో చలనం లేదా? మన గుండె రగలటం లేదా? మన గుండె రగలకపోతే మన బతుకు ఒక బతికేనా? ప్రేమించాలి కదా. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి. ఎందుకోసం అయింది అట్లా? ఇదంతా మనమంతా ఒకటి అనే భావనని మనం కోల్పోబట్టి. ప్రపంచంలో సృష్టిలో అత్యంత పెద్ద జంతువు ఏంటంటే డైనోసార్. పెద్ద జంతువు మన టౌన్ హాల్ ఉంటుంది. అట్లా తోకాడిస్తే భవనాలు పడిపోతాయి. మన సినిమాల్లో చూసాం. ఎక్కడికి పోయింది ఆ డైనోసార్? ఇప్పుడు ఏమైపోయింది డైనోసార్? కేవలం కళేబరాలు మాత్రం ఎందుకు మిగిలినాయి? కళేబరాలు మాత్రం ఎందుకు మిగిలినాయంటే డైనోసార్ లో నాడీ మండల వ్యవస్థ అత్యంత బలహీనమైనదంట. నాడీ మండల వ్యవస్థ ఎక్కడో తలకాయ ఉంటుంది, ఎక్కడో తోక ఉంటుంది. ఆకలి వేసిన కుక్కో నక్కో అడవిలో వచ్చి తోకను తినే ప్రయత్నం చేస్తుంటే ఈ సిగ్నల్స్ తలకిపోయి దానిపైన దాడి చేయాలనే సిగ్నల్ వచ్చే లోపల అది ఆకలి తెచ్చుకుని కూడా వెళ్ళిపోతుందంట. ఆ విధంగా బలహీనమైన జంతువులు కూడా బలమైన జంతువులైన డైనోసార్ ని తిని ఆ జాతినే లేకుండా చేసింది. అటువంటి బలహీనమైన నాడీ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది హిందూ జాతి. ఆ బలహీనమైన నాడీ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్న హిందూ జాతిని బలీయమైన నాడీ వ్యవస్థలోకి తీసుకుని వచ్చేదాని కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లాంటి అనేక సంస్థలు, అభయ హిందూ సేన లాంటిది అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో రాధా మనోహర్ స్వామి గారు కూడా ముందుకొచ్చి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థని స్వాగతం. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉంటాయి కాబట్టి నా ఉపన్యాసం ముగిస్తూ మీ అందరికీ ఒక వేడుకోలు చూస్తున్నాను. అనేక రోజులుగా సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అనేక ప్లాట్ఫామ్స్ తో వక్ఫ్ బోర్డు చట్టంకి మార్పు చేస్తున్న చట్టానికి అనుకూలంగా మనమందరము మెయిల్స్ పంపించాలని చెప్పి ఒక ప్రక్రియ నడుస్తున్నది. రేపు వచ్చి ఈ టౌన్ హాల్ నాది అని అంటే ఇప్పుడే చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు వాళ్ళు వారికి చెందేటట్టు ఇప్పుడుండే చట్టాలు. కాబట్టి దీని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే చట్టాలు గట్టిగా ఉండాలి. దానికోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనందరం కూడా పోస్టు ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మారుతున్న చట్టానికి మనం మద్దతు తెలుస్తూ మెయిల్స్ పెట్టాలి. పోస్టు పంపించేంత సమయం లేదు కాబట్టి మన నిర్వాహకుడి దగ్గర ఆటో మెయిల్ ఫార్మేట్ ఉంది. మన అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతుండే వాళ్ళని 99% మంది ఆటో మెయిల్ ఫార్మేట్ ని మీరు వాట్సాప్ తెప్పించుకొని కేవలం ఆ వచ్చిన ఫార్మేట్ నుండి లింక్ టచ్ చేస్తే మెయిల్ దానికే అదే తయారవుతుంది. కింద యువర్స్ సిన్సియర్ అని వస్తుంది. దాని కింద మీ పేరు రాయండి, మీ తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా రాసి సెండ్ కొట్టండి. ఇంత చిన్న పని మాత్రమే చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయి మనం ఇళ్ళకు పోయే లోపల ఇప్పుడు ఉండే వాళ్ళందరం కూడా ఆ చిన్న పని చేసి మాత్రమే ఇళ్ళకు పోతాం. ఆ చిన్న పని చేసి మాత్రమే మనం భోజనం చేయాలి. ఆ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాల్లో మనం ఉన్నాము. భాగ్యనగర్ తర్వాత ఆ స్థాయిలో
అనేక దశాబ్దాలుగా నెల్లూరు నగరంలో ఉత్సవాలు జరుగుతుంది. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ప్రస్తుత గౌరవాధ్యక్షులుగా నా పిన్నపు 11వ తేదీ 5వ రోజు మనందరి పిలుపు మేరకు సామూహిక గణేష నిమజ్జనోత్సవము గణేష్ ఘాట్ నందు మన గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వరి ఒడ్డున దేవాలయము పక్కన ఉన్నటువంటి నెల్లూరు చెరువులో కోరిన కోరికలు తీర్చేటువంటి స్వర్ణ లింగేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ లో మనం 11వ తేదీ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మీతో పాటు మీ బంధుమిత్రుల్ని మీ కుటుంబాన్ని సపరివార సమేతంగా విచ్చేసి అక్కడ ఉండే సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా కూల్ మైండ్ విత్ బర్నింగ్ హార్ట్ ఆలోచించాలి. రగిలే హృదయంతో హిందుత్వాన్ని కాపాడుకోవాలి. రగిలే హృదయంతో కులం మార్చి హిందువులని చాటి చెప్పాలి. రగిలే హృదయంతో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. రగిలే హృదయంతో హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి. రగిలే హృదయంతో హిందూ పండుగలను కాపాడుకోవాలి. రగిలే హృదయంతో దేశం నాది, ధర్మం నాది, సంస్కృతి నాది భావనని ప్రతి ఒక్కరిలో ఎలికెత్తించాలి, రేకెత్తించాలి. ఆ దిశగా మీరందరూ ప్రయత్నించాలి. మరొక విషయం మీకు చెప్పి ముగిస్తాను. హిందూ పండుగలు రాగానే పర్యావరణ వేత్తలందరూ కూడా ముందుకు వస్తారండి. అజ్ఞాన వేదిక నాయకులందరూ కూడా బయటకు వస్తారండి. ఈ అజ్ఞాన వేదిక మహానాయకులు ముందు ఒకరు కలిశారు నాకు. వారిని అన్నాను, ఏమండి మీరు చంద్రగ్రహణం వస్తే ఏమో రోడ్డుపైకి వచ్చి తినండి, గ్రహణంలో తినండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమీ కాదని అంటారు, మాయన మంత్రాలకి ఏమీ కావని అంటారు, యజ్ఞ ఏగాదులకి ఏమీ కావంటారు, మరి రొట్టెలు తింటే బిడ్డలు పుడతారంటుంటే మీరు ఎందుకయా జనాన్ని అని అంటే అట్ట కాదండి, అది కమ్యూనిటీ కదా అన్నాడు. అంటే హిందుత్వం అంటే కమ్యూనిటీ కాదండి. హిందుత్వం అంటే చేవ తెచ్చిన వల్ల, హిందుత్వం అంటే ఏమన్నా కానీ భరించే వల్ల, అదే కదా వాళ్ళ భావన. అదే కదా మనం కూడా చేస్తున్నాం. మనకేం చలనం ఉండదు. బంగ్లాదేశ్ లో హిందూ కోసుకో నాకేం పర్వాలేదు, పక్క దేశంలో జరుగుతున్నది. కాశ్మీర్ లో కోసుకో నాకేం పర్వాలేదు. కేరళలో చేసుకో ఏం పర్వాలేదు. నెల్లూరు పాత బస్తీలు ఏమేం తెలుసుకో కంట్రోల్ ఇంకా రాలాగా, సోమస్పేట ఇంకా రాలాగా, నాకెందుకు? ఈ భావన నుంచి మనం బయట. కాబట్టి హిందూ బంధువులరా, అనేక హిందూ సంస్థలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. ఇది మనకి రాబోయేది అమృత కాలంలో ఉన్నాం. మనం అమృత కాలంలో మనము జీవించున్నాం. కాబట్టి ఈ పండుగల పేరు హోలీ వచ్చిందనుకోండి నీరు కాపాడాలండి, దీపావళి వచ్చిందనుకోండి టపాసులు కాల్చొద్దండి, వినాయక చవితి వచ్చిందనుకోండి మట్టి విగ్రహాలే పెట్టండి. మీరు మాకు చెప్పేదాన్ని పర్యావరణం గురించి, ఏవైనా పర్యావరణం గురించి మాకు చెప్పాలంటే కాషాయం ధరించిన స్వామీజీలు మాకు చెప్తారు, మేము పాటిస్తాము. అది దేవుడే నాకు చెప్పాలంటే, నేను నమ్మాలంటే, నేను పాటించాలంటే కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సర్వసంగ పరిత్యాగం చెప్తారు, మేము పాటిస్తాం. ఏమండి హిందుత్వం అంత అజ్ఞానంగా ఉన్నదండి. దసరా ఎందుకు జరుపుకుంటాము? రాక్షస సంహారం జరిగిన దానికి కాదా? దీపావళి ఎందుకు జరుపుకుంటాము? రాక్షస సంహారం జరిగిన దానికి కాదా? మరి దీపావళి టపాసులు కాలుస్తాము, దసరాకి ఎందుకు కాల్చాం? అక్కడ కూడా రాక్షస సంహారమేగా. మహిళాసురుడు చిన్న రాక్షసుడా? నరకాసురుడు కన్నా. కానీ నరకాసురుడు చంపిన దానికే మనం దీపావళి చేసుకుంటాం, టపాసులు ఎందుకు కాలుస్తున్నాం? దసరాకి ఎందుకు చేసుకోవడం లేదు? ఎందుకు చేసుకోవడం లేదంటే హిందుత్వం చేసే ప్రతి పండగ వెనక శాస్త్రీయత ఉంటుంది. ఎందుకు చేసుకోలేదు అని అంటే, ఎందుకు నరక చతుర్దశికి టపాసులు కాలుస్తామంటే కార్తీక మాసంలో సూక్ష్మజీవులు పెంపొందించి అనేక రుగ్మతులు వస్తాయి. సామెతే ఉన్నది, వైద్యురాలు భార్య నా కాసుల పేరు చెప్పింది అని అడిగిందంట. వైద్యుడు చెప్పాడంట, రాబోయే కార్తీక మాసానికి చేయిస్తాను లేవేనని. అంటే కార్తీక మాసంలో జ్వరాలు, రొప్పులు రకరకాలు వచ్చి అనేక మంది హాస్పిటల్స్ పోతుంటారు. కాబట్టి ఆ రుగ్మతుల నుంచి ప్రజలను కాపాడే దానికోసం హిందుత్వంలో భాస్వరాన్ని పేర్చడం ద్వారా, సూక్ష్మజీవులు చంపడం ద్వారా అటువంటి జలుబు, దగ్గు, జ్వరాలు అటువంటి రుగ్మతులు రాకుండా కాపాడే దానికోసం నరకాసురు వర్ధంతి సందర్భంగా మనం టపాసులు పేర్చి పండుగను జరుపుకుంటాము. దాని అనుకుంటే శాస్త్రీయత మన రుగ్మతులు రాకుండా కాపాడే దానికోసం. ఇది హిందుత్వం అంటే. కాల్చుకోవడం మన టపాసులు. కాబట్టి హిందుత్వ పండుగలన్నీ కూడా ఆచరణీయాలు, శాస్త్రీయంగా జరుపుకునేవి.
అందుకోసమే కరోనా సమయంలో షేక్ హ్యాండ్ పోయింది, నమస్కారం వచ్చింది. కరోనా సమయంలో కాళ్ళు కడిగి ఇంట్లో అడుగు పెట్టేది వచ్చింది. కరోనా సమయంలో ఇంటి నిండా పసుపుని కలుపుకునేది వచ్చింది. ఇవన్నీ హిందుత్వం ఎప్పటి నుంచో చెప్పారా మన పుట్టక నుంచి. కాబట్టి హిందూ జీవన విధానము శాస్త్రీయ జీవన విధానం. ఎప్పుడైతే మనం హిందూ జీవన విధానంలో మనం జీవనాన్ని కొనసాగిస్తామో మనం తప్పనిసరిగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో, ఈ హిందూ దేశాన్ని విశ్వగురు స్థానంలో మనం చూడగలుగుతాము. ఆ దిశగా చూసేదాని కోసం ఈ అమృత కాలం ఏదైతే ఉందో, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చి 2047 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాలు ఒక అమృత కాలము. ఆ అమృత కాలంలో మనం జీవించున్నాము. కాబట్టి ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేహాన్ని సమర్పించే దాని కోసం మనందరం సర్వసంతులమై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభయ్ హిందూ సేన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. భారత్ మాతా కీ జై.